तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद कांटोनमेंट से बीआरएस पार्टी की उम्मीदवार निवेदिता सैना घर घर जाकर वोट के सिलसिले में लोगों से कर रही है अपील। बताया गया कि इस मौके पर उन्होंने गुज़िश्ता में की गई बीआरएस हुकूमत की जानिब से बेहतरीन कामों का उन्होंने तस्करा भी करवाया। बताया गया कि सिकंदराबाद कांटोनमेंट कॉन्स्टिट्यूंसी हमेशा से गढ़ रहा है। इस सिलसिले में मोनिका रेड्डी जो कि मलकाज की बीआरएस एमपी कैंडिडेट लक्ष्मा रेड्डी की दुख्तर बताई गई है। इन्होंने शिवाजी नगर, चप्पलबाई बाजार, सेकंड बाजार, दोकलम्मा बस्ती, कुमरीगुड़ा व दीगर इलाक़े जात में उनके हमरा कैंपेन किया। साबिका कारपोरेटर अकुला रूपा हरी भी उनके हमरा मौजूद थी। बताया गया कि केसीआर की जानिब से किए गए बेहतरीन काम और कांग्रेस हुकूमत के सिलसिले में उन्होंने लोगों को वाकिफ़ करवाया। बताया गया कि इस मौके पर लोकल बीआरएस प्रेसिडेंट अकुला हरी, सीनियर लीडर सुजन रामाराव, गौरी शंकर, नारायण, अनीता, स्वर्णा, माधुरी भवानी व दीगर कायदीन भी उनके हमरा मौजूद थे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। నమస్కారం. ఈరోజు మా 4వ రోజు అండి మా పర్యటనకి. ఈరోజు మేము పొద్దున 150 డివిజన్ చాపల్బాయి సెకండ్ బజార్కి కవర్ చేసాము. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ కూడా ఉంది. మేము ఈరోజు మా పర్యటనలో మేము చూసాము, అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తాను అనేసి చెప్తున్నారు. కేసీఆర్ గారు వచ్చుండుంటే ఇంకా బాగుండు అనేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ లాస్య గారు ఎలక్షన్స్ అప్పుడు బాగా కష్టపడేసి మాకు గెలిపించిన వాళ్ళే. మళ్ళీ కూడా వాళ్ళు నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చారు. మా ఎంపీ అభ్యర్థి వాళ్ళ డాటర్ మోనికా గారు కూడా మాతో ఉన్నారు పొద్దున్న నుండి పర్యటన కోసం అనేసి. అందరు కూడా పాజిటివ్గా మా కారు గుర్తుకే వేస్తా అనేసి చెప్తున్నారు. ఎలా అయితే మీరు నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ప్రజలందరూ ఉండేసి కష్టపడి మాకు 5 టర్మ్స్ నన్ను గెలిపించారు. తర్వాత చెల్లె వచ్చాక చెల్లెని కూడా గెలిపించాను. అలానే నాకు కూడా ఆశీర్వదించాలనేసి కోరుతూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నాన్న చేసింది చాలా ఉందండి. నాన్న డబుల్ బెడ్రూమ్ అయితే అడుగుతున్నారు. ఇంకా అంతేకాకుండా మాకు రోడ్ సమస్య కూడా ఉంది, డ్రైనేజ్ది. అది కూడా మాకు ఆల్రెడీ శాంక్షన్ అయినవి కూడా ఉన్నాయండి. తర్వాత కూడా నాన్న చేసిన వర్క్స్, నాన్న ఫండ్లో ఉన్న వర్క్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ కూడా మేము గెలిచాక తప్పకుండా తీరుస్తామనేసి మేము హామీ ఇచ్చాం. ఇవాళ నివేదిత గారితో 150 డివిజన్లో పాదయాత్ర నిర్వహించడం ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో సాయన్న గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ మనం చేసినాం. ప్రతి దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్లు కానీ, తర్వాత బస్సు దవాఖానా, ఎన్నో కార్యక్రమాలు మనం సాయన్నతోటి నిర్వహించుకున్నాం. దాంతోపాటు సంక్షేమ పథకాలను అందించిండ్రు. దాంతోపాటు మనకి మొన్న లాస్ట్ టైం బీసీ లోన్ కానీ, దళిత బంధు కానీ ఇలా అన్నీ కూడా సాయన్నతోటి అందించిండ్రు. కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. నివేదిత సాయన్న కూతురు నివేదిత అంటే ఆమెకే వేసి మేము ఓట్లు గెలిపిస్తామని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే 10 ఏళ్ళు మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగింది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే. గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది అమలు పరచలేదు. అందుకోసం ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మంచి స్పందన ఇస్తున్నారు. जुड़ा